హాయ్ ఎవ్రీవన్, ఈసారి శివరాత్రికి అరుణాచలం వచ్చాం గిరి ప్రదక్షిణ చేయడానికి. సో మనకి ఇక్కడ 14 కిలోమీటర్స్ గిరి ప్రదక్షిణ చేయాలి. సో మనకి ఇలా 8 లింగం టెంపుల్స్ ఉంటాయి, అవి మ్యాప్లో మెన్షన్ చేసి ఉంటాయి. సో 8 లింగం టెంపుల్స్కి ఒక్కొక్క టెంపుల్కి ఎంత డిస్టెన్స్ ఉంటుంది అని చెప్పేసి ఆ మ్యాప్లో మెన్షన్ చేసి ఉంటారు. సో ఆ మ్యాప్లో మనకి ఇంకొకటి సూర్యలింగం అండ్ చంద్రలింగం అనేవి మెన్షన్ చేసి ఉండవు, బట్ అవి కూడా విజిట్ చేయాలి. ఫస్ట్ మనకి ఇంద్రలింగం టెంపుల్ వస్తుంది. ఇంద్రలింగం టెంపుల్ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. తర్వాత సెకండ్ లింగం టెంపుల్ అగ్నిలింగం టెంపుల్ అనమాట. సో అది మనకి రైట్ సైడ్లో ఉంటుంది, చూసుకొని వెళ్ళాలి. అండ్ తర్వాత మిగతా 8 లింగమ్స్తో కలిపి సూర్యచంద్రలింగం టెంపుల్స్ కూడా కలిపి మొత్తం 10 అనమాట. అవి లెఫ్ట్ సైడ్లోనే ఉంటాయి. అగ్నిలింగం టెంపుల్ అయిన తర్వాత యమలింగం టెంపుల్ వస్తుంది. అండ్ ఇలా మీరు దారిలో వెళ్తుంటే ఫుడ్ ఉంటాయి, స్ట్రీట్ ఫుడ్స్ ఉంటాయి. సో మనకి అలా నైట్ అంతా చేస్తుంటాం కాబట్టి అంత ప్రాబ్లం ఏమి ఉండదు. ఎందుకనంటే క్రౌడ్ కూడా ఉంది శివరాత్రి రోజు. సో హాయిగా చేసుకోవచ్చు. అండ్ ప్రతి టెంపుల్కి విజిట్ చేస్తున్నప్పుడు అదొక డిఫరెంట్ వైబ్ వస్తుంది మనకి. అండ్ మనకి రైట్ సైడ్ చాలా టెంపుల్స్ ఉంటాయి, లెఫ్ట్ సైడ్ కూడా ఉంటాయి. కాకపోతే లింగం టెంపుల్స్ అనేవి ఆల్మోస్ట్ లెఫ్ట్ సైడే ఉంటుంది, కాకపోతే అగ్నిలింగం మాత్రమే రైట్ సైడ్లో ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి హెజ్రావాలు దిష్టి కూడా తీస్తారు, దిష్టి కూడా తీపించుకోవచ్చు నిమ్మకాయతోటి. అండ్ ఇంకా అలా వెళ్తుంటే నెక్స్ట్ వచ్చేసి యమలింగం టెంపుల్, తర్వాత నైరుతిలింగం టెంపుల్, సూర్యలింగం, వరుణలింగం, వాయులింగం, చంద్రలింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం, ఇలా ఈ టెంపుల్స్ అన్ని లెఫ్ట్ సైడ్లో ఉంటాయి. అండ్ మీకు ముందు ముందు బోర్డ్స్ కూడా కనిపిస్తాయి ఈ వీడియో చూస్తుంటే. సో ఇక్కడ ఏంటంటే మధ్యలో మనకి అన్నదానం కూడా అవుతూ ఉంటుంది. అండ్ ఈ క్రౌడ్ ఉన్నప్పుడు మనకు అసలు హ్యాపీగా చేసుకోవచ్చు అండి, ఏ టెన్షన్ ఉండదు, అరే మన ఏరియా కాదు కదా అని. సో అలా మనకి ప్రాబ్లం ఉండదు అనమాట. హ్యాపీగా గిరి ప్రదక్షిణ చేసుకొని అలా ఆ దేవుడిని స్మరిస్తూ చేస్తుంటే ఇంకా ఎనర్జీ వస్తుందన్నమాట. సో మనకి ఏంటనంటే అమ్మాయి అయిపోతుంది, నీలిలింగం టెంపుల్స్ అయిపోయాయి, కుబేరలింగం కనిపించింది, దర్శనం చేసుకోగానే ఈశాన్యలింగం చేసుకొని వెళ్ళిపోవచ్చు అని ఒక ఫీల్ వచ్చింది. కాకపోతే బాబోయ్, కుబేరలింగం తర్వాత ఎంత నడిచినా సరే ఈశాన్యలింగం టెంపుల్ రావట్లేదు. ఐ ఫీల్ ఇంకా ఎప్పుడు వస్తుంది అని అప్పటికే అయిపోయింది ఓపిక. అండ్ ఫైనల్లీ ఈ వీడియోలో చూడొచ్చు మీరు, ఈశాన్యలింగం వచ్చేసింది. సో ఆ ఈశాన్యలింగం చూసిన తర్వాత దర్శనానికి వెళ్ళిపోయాను. మార్నింగ్ నేను శివలింగం అరుణాచల టెంపుల్లో శివుడి దర్శనానికి. మనకు అక్కడ క్రౌడ్ ఉంది కాబట్టి ఆ రోజు పొద్దున నాకు 7:30 అరౌండ్ 7:30కి లోపలికి వెళ్తే 8:30, 9 అయింది దర్శనం చేసుకొని బయటికి వచ్చేసరికి. సో ఇలా జరిగిపోయింది ఈసారి మా శివరాత్రి రోజు అరుణాచలంలో గిరి ప్రదక్షిణ. థ్యాంక్ యూ.